హలో అండి, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళకు కూడాను చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ని 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాను అనమాట. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా ముక్కకు పట్టే విధంగా కలుపుకున్నాను. ఇందులోనే ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకును కుక్కర్ పెట్టేసుకుందామండి. ఈ లోపల మసాలా పౌడర్ అనేది తయారు చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోనే ఒక స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇలాచి అండ్ అలాగే చెక్క, లవంగం వేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఇందులోనే వెల్లుల్లి, అల్లం వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలాగా మసాలా పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు, ఇక్కడ ఒక ఉల్లిపాయని నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, చిన్న ముక్కలుగా. అలాగే ఒక 3 పచ్చిమిర్చి ఇలాగ పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, అలాగే మసాలా పౌడర్ అనమాట. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చికెన్ అనేది బాగా ఉడికిపోయిందనమాట. ఇందులో ఎలాంటి వాటర్ లేకుండాను ఇలాగా వాటర్ ఏం లేకుండా వంచి పెట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు కదండి, వాటర్ ఏం లేకుండా పక్క పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నానండి. అలాగే కరివేపాకు వేసుకొని అన్నీ కూడా కలిసే విధంగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు అనేది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడాను ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు అనేవి చక్కగా ఫ్రై అయ్యాయన్నమాట. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకుందామండి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడాను సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం అన్నమాట. ఇలాగా మసాలా పౌడర్ కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకుందామండి. వేసుకొని మసాలా ఈ చికెన్ ముక్కలకు పట్టే విధంగా అంతా కూడాను ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ అలాగే 1.5 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. నేను 1/2 కిలో చికెన్కి 1.5 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. పసుపు ముందుగానే యాడ్ చేసాం కాబట్టి నేను పసుపు అనేది వేయటం లేదనమాట. ఇలాగా మొత్తం అంతా కూడాను ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టేస్తే ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఈ కారం, సాల్ట్ ఇదంతా కూడాను మంచిగా చికెన్ ముక్కలకి పట్టే విధంగా సిమ్లోనే పెట్టేసుకొని మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగా సిమ్లో ఒక 10 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ చక్కగా ఫ్రై అవ్వనిద్దామండి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇలాగా కొత్తిమీర వేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అన్నమాట. తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.